Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము వాట్ ఆర్ ద ఇండికేషన్స్ ఫర్ స్పర్మ్ ఫ్రీజింగ్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ కమింగ్ టు ద ఇండికేషన్స్, సపోజ్ లైక్ ఇఫ్ ద పేషెంట్ లైక్ వాళ్ళకు ఏదైనా మ్యాలిగ్నెన్సీ ఉంది, కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీకి వెళ్ళే ముందర మాత్రం కంపల్సరీ సీమెన్ ఫ్రీజింగ్ ఈజ్ మ్యాండేటరీ. బికాస్ ఏమవుతుందంటే మనకు కీమోథెరపీ రేడియోథెరపీ దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు వీరకణాలు ఉత్పత్తి కానీ లేకపోతే ఉన్న వీరకణాలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందరే మీరు సీమెన్ శాంపుల్ ఫ్రీజ్ చేసుకోవడం బెటర్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ నాన్ మ్యాలిగ్నెంట్ కండిషన్స్, అంటే క్యాన్సర్ లేదు బట్ దెన్ క్రానిక్ డిజార్డర్స్ కానీ ఏదైనా సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సిస్టమిక్ డిజార్డర్స్ ఉన్నా, లేదు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా మీరు సీమెన్ శాంపుల్ ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. ఇంకోటి ఇండికేషన్స్లో ఏంటంటే మెన్ విత్ క్రానిక్ డిజార్డర్స్, అంటే లైక్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నా, లేదు హార్ట్ ఇంప్లాంట్స్ ఉన్నవాళ్ళు, లేదంటే మనకు సిస్టమిక్ డిజార్డర్స్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, లేదంటే క్రానిక్ లివర్ డిజీజ్, క్రానిక్ కిడ్నీ డిజీజ్ అండ్ పేషెంట్స్ ఆర్ ఆన్ డయాలిసిస్ థెరపీ, ఇలాంటి వాళ్ళకు కూడా సీమెన్ శాంపుల్ ఫ్రీజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే మోస్ట్ కామనెస్ట్, అంటే ఇప్పుడు ఏంటంటే అందరు కూడా లైఫ్ సెటిల్మెంట్ అనేది ఫస్ట్ అది ప్రయారిటీ ఇస్తున్నారు. సో మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది, లేదు మ్యారేజ్ చేసుకోవడానికి ఇంకా లేట్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం మీ ఏజ్ కూడా పెరుగుతుంది. అలా ఉన్నప్పుడు టు ప్రిజర్వ్ యువర్ ఫర్టిలిటీ, మన ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ కోసం అప్పుడు మీరు సీమెన్ శాంపుల్ ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ దెన్ ఎప్పుడు చేసుకోవాలి అని అడుగుతారు, అంటే వాట్ ఈస్ ద ఏజ్ కట్ ఆఫ్ అనేది చాలామంది అడుగుతుంటారు. సో మీరు సీమెన్ శాంపుల్ ఫ్రీజ్ చేసుకోవాలంటే ఎనీ టైం, ఏ టైం అయినా ఫ్రీజ్ చేయొచ్చు, బట్ ఐడియల్లీ లెస్ దెన్ 35 years, అంటే బిఫోర్ 35 yearsలోనే మీరు సీమెన్ శాంపుల్ ఫ్రీజ్ చేసుకోవడం బెటర్. బికాజ్ ఈవెన్ జెంట్స్లో కూడా మేల్స్లో కూడా మనకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీరకణాల ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడుతుంది. మోర్ దెన్ ద కౌంట్ కంటే కూడా మనకు మార్ఫాలజీ అండ్ మోటిలిటీ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐడియల్లీ బిఫోర్ 35 యూ హ్యావ్ టు ఫ్రీజ్ యర్ సీమెన్ శాంపుల్. కమింగ్ టు అంటే శాంపుల్స్, ఎన్ని శాంపుల్స్ ఫ్రీజ్ చేయాలని అడుగుతూ ఉంటారు. మనకేంటంటే మినిమమ్ ఆఫ్ 2 samples విత్ అ గ్యాప్ ఆఫ్ 3 to 5 days గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. అలా మినిమమ్ 2 samples ఫ్రీజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ ఎన్ని రోజుల వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు మనం ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ లైక్ ఆల్మోస్ట్ అప్ టు 50 years వరకు కూడా మనం సీమెన్ శాంపుల్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వీ హ్యావ్ టు డూ రెన్యువల్ ఎవ్రీ 6 months అన్నట్టు. అండ్ చాలామందికి డౌట్ ఏంటంటే సరే మేము సీమెన్ శాంపుల్ ఫ్రీజ్ చేస్తాం, కాకపోతే ఫ్రీజింగ్కి ఇచ్చినప్పుడు మళ్ళీ మనం కావాలి అనుకున్నప్పుడు వాడుకున్నప్పుడు క్వాలిటీ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇట్స్ ప్యూర్లీ ఎ మిత్. మనం ఏంటంటే మీరు ఇచ్చిన సీమెన్ శాంపుల్ ఎలా అయితే ఫ్రీజ్ చేస్తామో మనం మళ్ళీ రూమ్ టెంపరేచర్కి థా చేసినప్పుడు కూడా సేమ్ క్వాలిటీ వైజ్ కానీ క్వాంటిటీ వైజ్ కానీ ఇట్స్ ద సేమ్. అంటే అందులో ఏంటంటే మనకు కౌంట్ తేడా రావడమో లేకపోతే మార్ఫాలజీ మొటిలిటీ తేడా రావడమో అలాంటిది ఏమీ ఉండదు. ఎలా అయితే ఫ్రీజ్ చేసి పెడతారో వాళ్ళు థా చేసినప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది సీమెన్ శాంపుల్. అండ్ చాలామంది ఇది కూడా అడుగుతుంటారు, అంటే మేము సీమెన్ శాంపుల్ ఫ్రీజ్డ్ శాంపుల్ వాడితే పుట్టబోయే బేబీకి ఏమైనా డిఫెక్ట్స్ వస్తాయా, బర్త్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేది కూడా అడుగుతుంటారు. సో అలాంటివి కూడా ఏమి ఉండదండి. ఎందుకోసం అంటే మనం శాంపుల్ మీరు ఇచ్చినప్పుడు ఎలా అయితే ఫ్రీజ్ చేస్తామో సేమ్ థా చేసినప్పుడు కూడా అదే శాంపుల్ వస్తుంది. ఫ్రీజ్ చేసి మళ్ళీ థా చేసి యూజ్ చేసిన శాంపుల్తో బర్త్ డిఫెక్ట్స్ పెరుగుతాయని, బేబీకి ఏదో డిఫెక్ట్ ఉంటుంది అనేది మాత్రం అట్లాంటిది అయితే ఏమీ లేదు. ఇట్స్ ప్యూర్లీ మిత్. అండ్ మనకి ఏంటంటే ఫ్రీజ్ చేసిన శాంపుల్ థా చేశాక స్పర్మ్ సెల్స్ ఏంటంటే యాక్టివ్గా అట్లీస్ట్ 24 to 28 hours యాక్టివ్గా ఉంటాయి. సో ఆ టైంలో మనము ఐదర్ దాన్ని ఐఓఏకి కానీ లేకపోతే ఐవీఎఫ్కి కానీ మనం వాడుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే అసలు వాట్ ఆర్ ద ఇండికేషన్స్ ఫర్ సీమెన్ ఫ్రీజింగ్ అండ్ వెన్ టు డూ అండ్ హౌ లాంగ్ కెన్ బి ప్రిజర్వ్, ఇస్ దర్ ఎనీ డిసడ్వాంటేజ్ విత్ దిస్ అనేది మనము డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.